మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. డాక్టర్ అట్టాడ అవినాష్కు ఉగాది నంది పురస్కారం. విశాఖపట్నం యువకుడు డాక్టర్ అట్టాడ అవినాష్కు ఉగాది నంది పురస్కారం వరించింది. ప్రస్తుతం డాక్టర్ అట్టాడ అవినాష్ జాతీయ వినియోగదారుల హక్కులు కమిషన్ రాష్ట్ర చైర్మన్, ఆపరేషన్ అండ్ అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భరోసా, లవ్ ఫర్ హ్యూమనిటీ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా లిటిల్ హగ్స్ అనాథ బాలలు శరణాలయం కూడా నడిపిస్తున్నారు. గత కొంతకాలంగా మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భాషా, సాహిత్య, సామాజిక, విద్య, వైద్య, క్రీడాకార రంగాల్లో అందజేస్తున్న సేవలను గుర్తించి క్రోధినామ సంవత్సర ఉగాది నంది పురస్కారాలను అందజేశారు. ఇటీవలే అట్టాడ అవినాష్కు డాక్టరేట్ ప్రదానం చేసిన విషయంలో పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధర్మంచార కమ్యూనిటీ హాల్ ఉగాది పురస్కారాలను ప్రదానం జరిగింది. ఫిల్మ్థ్రాఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా అభివృద్ధి సమితి ప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నంది పురస్కారం కార్యక్రమంలో డాక్టర్ అట్టాడ అవినాష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి, కళారత్న డాక్టర్ SP భారతి, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ మెంబర్ న్యూఢిల్లీ కుడుపూడి సత్యశైలజ, ఆంధ్రప్రదేశ్ దృశ్య కళల అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ KV రెడ్డి, ట్రేడ్ కమిషన్, ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ లాంటి ఉన్నత అధికారులు చేతుల మీదుగా ఈరోజు ఉగాది నంది పురస్కారం అందజేశారు. ఈ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, NGOలు పలువురు అవినాష్కు శుభాకాంక్షలు తెలియజేశారు.